నమస్కారం. సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. పెద్దమ్మ తల్లి ఉత్సవాల్లో ఓ వర్గం మరో వర్గ యువకుడిని తీవ్రంగా గాయపరచడంతో 12 రోజుల పాటు చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం చనిపోయాడు. సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి అనుబంధ విలేజ్ శ్రీరాములపల్లిలో జూన్ 25న ముదిరాజ్ కమ్యూనిటీ పెద్దమ్మ తల్లి ఉత్సవాలు ఆరంభమయ్యాయి. ఆలయం వద్ద టెంట్ తడకలు ఎందుకు వేయలేనని అడిగినందుకు కంకణాల సమ్మయ్యను 4-5 తీవ్రంగా కొట్టారని మృతుని బంధువులు చెబుతున్నారు. గాయపడ్డ సమ్మయ్యను కరీంనగర్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో హైదరాబాద్కు తరలించి 12 రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. మృతునికి భార్య, ఓ కుమార్తె, కుమారుడున్నారు. కొలుపు అయితే వీళ్ళు ఏం చేసినట్టే పెద్ద మనుషులు ఏమంటే టెంట్ తడకలేవరా అని చెప్పేసి కొంచెం పెద్ద మనిషి కొట్టినాడు. పెద్ద మనిషి అన్న అడిగినట, మీకు ఇంతమందికి తెలిసి ఏం చేసారా మీరు తడకలేవి టెంట్ ఏదని అంటే నువ్వు ఇవ్వని తీస్తానని చెప్పేసి వీళ్ళు కొట్టేసారంట. ఎంతమంది? 3-4 కొట్టినంట. 4 అంట మొత్తం. కానీ విషయం ఏంటంటే అది ఎంతమంది ఆ 4 వెళ్ళి. సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లిలో వర్షాలు కురవాలంటూ కప్పతల్లి ఆట ఆడారు. కప్పతల్లి కడుపు నిండే, ఈగతల్లి ఇల్లు నిండే అంటూ పాటలు పాడుతూ ఇంటింటికి తిరిగి కప్పపై ఆట ఆడే వారిపై నీళ్లు పోశారు. మనకు తరతరాలుగా వస్తున్న ఈ ఆనవాయితీ ప్రకారం మనం ఈ కప్పతల్లి ఆడుకోవడం జరిగింది. ఎందుకంటే వెనకటి నుంచి కూడా ఇట్లా జరుగుతున్నాయి కదా. సరే, మన నమ్మకం ప్రకారం ఇలా వర్షాలు కొడతలేవు. ఈ ఇట్లా ఈ వెనకటి పద్ధతులన్నా పాటిస్తే అన్న అత్తడి దేవుడు కరుణిస్తాడు కావచ్చు అని మేము వెనకడుతుంది ఆట ఆడుతున్నాం. కప్పతల్లి కాలం రాకపోతే ఆడితే ఆ భగవంతుడు మన్నించి వానలు కొడతాయి. ఇప్పుడు కూడా గట్లే పాటించి ఆడతామని ఆడుతున్నాం. సుల్తానాబాద్ మండలం నర్సేపల్లిలో ముదిరాజ్ కమ్యూనిటీ ఆరాధ్యమైన పెద్దమ్మ తల్లి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. బోనాలతో ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.